కనీసం మా వారినైనా పరిచయం చేస్తాను, రండి. సారీ అండి, నాకు టైం అవుతుంది. ఇంకోసారి ఎప్పుడైనా కలుస్తాను. టైం అవుతుంది. అలాగేనండి. లిఫ్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదండి, మీ హెల్త్ జాగ్రత్త. ఓకే, అలాగేనండి. ఒక పక్క బుల్లబ్బాయి తప్పించుకున్నాడు, ఒక పక్కేమో ఆలియా గారు ఇంకా రాలేదు. ఏం జరగబోతోంది? బుల్లబ్బాయి తప్పించుకున్న విషయం ఇప్పుడే గౌతమ్ గారికి చెప్పకూడదు. చెప్తే ఆయనకున్న టెన్షన్స్లో మళ్ళీ ఇది ఒక టెన్షన్ అవుతుంది. ఆలియా గారు, మీకేం కాలేదు కదా? సారీ అండి, ఎమర్జెన్సీ వల్ల రాలేకపోయాను. మీరేం ఇబ్బంది పడలేదు కదా? అయ్యో గౌతమ్ గారు, ఎందుకండి ఇన్నిసార్లు సారీ చెప్తారు? నేను జాగ్రత్తగానే వచ్చాను. అది కాదండి, మీకోసం నేను రావాల్సింది, రాలేకపోయాను. అందుకే. నేను అర్థం చేసుకోగలనండి. నాకేం కాలేదని చెప్తున్నాను కదండి. పదండి, ఏవో టెస్ట్లు చేయించాలన్నారు. ఏదో టెస్ట్ కాదండి, బేబీ గ్రోత్ చూడాలి, అలాగే అల్ట్రాసౌండ్ టెస్ట్ కూడా చేయించాలి. రండి రండి. సరే డాక్టర్, మీరు చూడండి, నేను బయట ఉంటాను. గౌతమ్ గారు, ఎక్కడికి వెళ్తున్నారు? నేను బయట వెయిట్ చేస్తాను. లేదండి, మీరు ఇక్కడే ఉండాలి, నా పక్కనే ఉండాలి. మీరుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. అదే కాక మీరు కూడా నాతో పాటు బిడ్డ ఎలా ఉన్నాడో చూడాలి కదా. పుట్టిన బిడ్డని చూసుకోవడం ఒక ఎత్తైతే, ఇంకా అసలు పుట్టని బిడ్డని చూసుకోవడం నిజంగా అద్భుతం అండి. అవునండి. డాక్టర్, బంగారాజ్ గారికి స్పృహ వచ్చింది. ఈ రోజు డిశ్చార్జ్ కూడా చేస్తానన్నారు కదా? సరే, ఆ ఏర్పాట్లు చూడండి. ఓకే డాక్టర్. సరే, నేను వెళ్ళి ఫార్మాలిటీస్ పూర్తి చేసి వస్తానండి. ఏమండి, నేను ఒకసారి వెళ్ళి మా మావయ్యని చూడొచ్చా? షూర్. మావయ్య, మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదమ్మా. ప్రాణాలతో బయటపడతాననుకోలేదు. నా వల్లే కదా మావయ్య నీకే కష్టాలు బాధలు. లేదమ్మా, నేనే సరిగ్గా ఉండుంటే నీకసలు ఈ బాధలే ఉండేవి కావు. నా వల్లే నువ్వు ఇబ్బందులు పడుతున్నావు. ఇప్పుడు ఎలా ఉంది మావయ్య? నిన్న ఈరోజు డిశ్చార్జ్ చేస్తారంట. ఇంటికెళ్ళాక నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. అమ్మా అహల్య, నీకో విషయం చెప్పాలమ్మా. మొన్న అదితి పెళ్లిలో నిన్ను చంపాలని యామిని గారు ప్లాన్ చేశారు. ఏంటి మావయ్య నువ్వు చెప్పేది? అవునమ్మా, అదితి అమ్మ ఇంద్రబాబు గారిని పెళ్లి చేసుకోవడం యామిని గారికి అస్సలు ఇష్టం లేదు. నీ వల్లే ఆ పెళ్లి జరుగుతోందని యామిని గారు నీ మీద కోపంతో నిన్ను చంపాలనుకున్నారు. మీ ఇంట్లో ఒక శాల్తీ లేచిపోతే పెళ్ళి ఆగిపోతుంది కదా. ఎవరిని మేడం? పెద్దవిన్నా? అహల్యని. వాళ్ళకి సున్నుండలిద్దామని ఆ ఇంటికి వెళ్ళానమ్మా.
అప్పుడే యామిని గారి ప్లాన్ చేస్తున్న విషయం నాకు తెలిసింది. ఈ విషయం నీతో గౌతమ్ బాబుతో చెప్దామని వస్తుంటే ఆ బుల్లబ్బాయి నన్ను కొట్టి కిడ్నాప్ చేశాడు. ఆ రోజు బుల్లబ్బాయి ప్లేస్లో నిన్ను ప్రాణాలతో చూసిన తర్వాత నేను ఊపిరి పీల్చుకున్నాను. ఈ ప్లాన్లో యామిని గారు ఒక్కరే లేరమ్మా, ఇంకా ఇద్దరున్నారు. వాళ్ళెవరంటే మన కార్తిక్ బాబు. ఏంటి? కార్తిక్ అన్నయ్య? అవునమ్మా. అంతేకాదమ్మా, కార్తిక్ బాబుతో మావయ్య పాటు మావయ్య, ఆయన వస్తున్నారు. మనం ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఆయన ముందు ఏమి మాట్లాడొద్దు. అది కాదమ్మా, ఈ విషయం గౌతమ్ బాబు గారికి తెలియాలి కదా, చెప్తే మంచిది కదా. వద్దు మావయ్య, మన వల్ల ఆ ఇంట్లో గొడవలు జరగకూడదు. మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి రాజు గారు, ఇప్పుడు ఎలా ఉంది? అంతా ఓకేనా? అంతా మీ దయ బాబు. మీరే గనక లేకపోతే ఈరోజు నేను ప్రాణాలతో బయటపడేవాడినే కాదు. మీ రుణం ఎలా తీర్చుకోను? మన మధ్యలో రుణాలేంటి రాజుగారు, మనం బంధువులం. మీరు అహల్యకి మావయ్య అయితే నాకు బాబాయ్తో సమానం. సరే మీరు లగండి, చెప్తాను. పర్వాలేదు. ఇప్పుడు ఎలా ఉంది? సమయానికి దేవతలు వచ్చి కాపాడారు మేడం. మీ రుణం ఈ జన్మలో మర్చిపోలేను. ఇట్స్ ఓకే. ఇంతకీ మీకు యాక్సిడెంట్ ఎలా జరిగింది? నేను నా బంగారాన్ని కిడ్నాప్ చేస్తుండగా ఇలా జరిగిందంటే నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది.